హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ తేజస్విని రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ చూపించిపోయే రెసిపీ వచ్చేసి సేమియా పాయసం. సేమియా పాయసం ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్ రావాలన్నా, పాయసం గట్టిపడకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్స్ని ఫాలో చేస్తే ఈజీగా వస్తుంది. దీన్ని తయారు చేసే విధానం చూసేద్దాము రండి. ముందుగా ఒక కడాయి తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ కాజు, బాదం తీసుకున్నాను, కిస్మిస్ అవి యాడ్ చేసుకోవచ్చు. నేను అది యాడ్ చేయట్లేదు కిస్మిస్. వీటిని లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో గీ కూడా ఉంది కదా, 1 కప్పు సేమియా వేయించుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు తీసుకున్నాను సేమియా. ఇది కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఒక 2 కప్స్ వాటర్, నేను ఇక్కడ హాట్ వాటర్ యూజ్ చేస్తున్నాను. 2 కప్స్ హాట్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి జస్ట్ మిక్స్ చేసిన తర్వాత ఉడికించుకుందాము. సమయంలో సేమియా పాయసం క్విక్గా చేసుకోవచ్చు, ఈజీగా కూడా ఉంటుంది చేయటానికి కూడా. ఇది ఉడికేలోపు మనం పాలను కూడా కాగబెట్టుకుందాం. పాలు కూడా కాగాయి. నేను ఇక్కడ క్రీమ్ మిల్కే యూజ్ చేస్తున్నాను, 1/2 లీటర్. ఆ పాలను కూడా 1/2 లీటర్ ఇందులో పోసుకొని ఒకసారి కలపెట్టుకొని 1 నిమిషం పాటు ఉడకనిద్దాము. సేమియా కూడా ఉడికింది కదా. ఇప్పుడు 1/4 కప్పు షుగర్ తీసుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుందాము. షుగర్ మెల్ట్ అయింది కదా. ఇప్పుడు యాలకుల పొడి వేసుకుందాము. నేను ఇక్కడ 1 యాలక్కాయ దంచి వేసుకుంటున్నాను. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, అది కూడా వేసుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిద్దాము. అంతేనండి, రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.